సీమాంధ్రుల సోదర ప్రేమ ఏపాటిదో మరోసారి తేటతెల్లమైంది. తెలంగాణ ప్రభుత్వంపై సీమాంధ్ర అధికారుల కడుపుమంట బజారుకెక్కింది. నిన్న ఎస్ఐబి భవనం వేదికగా సీమాంధ్ర అధికారులు జుగుప్సాకరమైన చర్యలకు పాల్పడ్డారు. ఆంధ్ర అధికారుల చిల్లర పనులు మితిమీరుతున్నాయి. ఇవాళ అసెంబ్లీ భవనంలో హెరిటేజ్ బిల్డింగ్ లోనూ అద్దాలను ధ్వంసం చేశారు. భవనాల మరమ్మతుల పేరుతో ఆంధ్ర అధికారులు తెలంగాణ చారిత్రక అసెంబ్లీ భవనాల అద్దాలను ధ్వంసం చేసేందుకు తెగబడుతున్నారు. ఇదేంటని తెలంగాణ అధికారులు ప్రశ్నిస్తే సీమాంధ్ర అధికారులు జులుం చేస్తున్నారు. ఆంధ్ర అధికారుల చిల్లర పనులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అసెంబ్లీలోని హెరిటేజ్ భవనాలను ధ్వంసం చేస్తూ కుసంస్కారాన్ని చాటుకుంటున్నారు. తెలంగాణ ఆస్తులను ధ్వంసం చేసేందుకు ఆంధ్ర అధికారులు తెగబడుతున్నారు. ఏపీ అసెంబ్లీ భవనాల మరమ్మతు పేరిట అధికారుల ఒత్తిడితోనే హెరిటేజ్ భవనంలోని అద్దాలను ధ్వంసం చేయడంపై తెలంగాణ అధికారులు మండిపడుతున్నారు. ఈ విషయం బయటికి వస్తే రాద్ధాంతమవుతుందనే నెపంతో సీమాంధ్ర అధికారులు తెలంగాణకు చెందిన మతిస్థిమితం లేని ఒక వ్యక్తిపై ఈ నెపం మోపారు. ఆయన లోపలికి దూరి హెరిటేజ్ భవనం అద్దాలను పగలగొట్టాడని సీమాంధ్ర అధికారులు కట్టుకథలు అల్లుతున్నారు. అసెంబ్లీ భవనమంతా హై సెక్యూరిటీతో ఉంటుంది. బయటి వ్యక్తులు అసెంబ్లీలోకి వచ్చే ప్రసక్తే ఉండదు. దీనిపై పోలీసులు కూడా మతిస్థిమితం లేని అశోక్ రెడ్డి అనే వ్యక్తి పగలగొట్టాడని పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అశోక్ రెడ్డి వరంగల్ జిల్లాకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. అతని మానసిక స్థితి సరిగా లేదని తమ ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు. అశోక్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపినరు.